ఐయుఐ అంటే ఏంటి అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం అనమాట. ఈ ఐయుఐలో ఫస్ట్ ష్యూర్ రెగ్యులర్ సైకిల్స్ ఉండాలి. ఒకవేళ రెగ్యులర్ సైకిల్స్ లేకపోయినా మనం టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ పెరిగేటట్టు చేస్తాము. అండ్ ట్యూబ్స్ అనేది బోత్ సైడ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి కదా! ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండాలి కంపల్సరీ పేషెంట్స్‌కి. ఎందుకంటే ఎగ్ అనేది దాని లోపలికి వెళ్ళాలి కాబట్టి. అండ్ హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ అంటే స్పెర్మ్ టెస్ట్ నార్మల్. కౌంట్ నార్మల్‌గా 1 ఎంఎల్‌లో మోర్ దాన్ 16 మిలియన్ ఉంటే అది నార్మల్ కౌంట్ కింద తీసుకుంటాం అన్నమాట. కానీ ఎవరికైతే 16 కన్నా తక్కువ 10-16 మిలియన్ అలా ఉన్నా కూడా అలాంటి కపుల్స్‌కి ఐయుఐ సజెస్ట్ చేస్తాం. సో ఈ ఐయుఐలో ఏం చేస్తామంటే కపుల్స్‌కి నార్మల్‌గా ఎవ్రీ మంత్ మీకు పీరియడ్ వచ్చిన తర్వాత సెకండ్ డే ఆర్ థర్డ్ డే పిలిచి కపుల్‌ని వైఫ్‌కి టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ ఎలా పెరుగుతుందో చూస్తాము. ఈ ఎగ్ అనేది ఒక 18-20 వచ్చినప్పుడు ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. సో ఈ ఓవరీలోంచి ఎగ్ రిలీజ్ అయ్యి ఇలా ట్యూబ్‌లోకి వస్తది. ఆ టైంలో మనం హస్బెండ్ స్పెర్మ్‌ని తీసుకొని ల్యాబ్‌లో ప్రాసెసింగ్ చేసి మీరు ఎంత వాల్యూమ్ ఇచ్చినా దాంట్లో 0.5 ఎంఎల్ మొటైల్ స్పెర్మ్స్‌ని తీసుకొని డైరెక్ట్‌గా గర్భసంచిలో వేస్తాం. సో ఈ స్పెర్మ్ ఇక్కడ పడిన తర్వాత తొందరగా ఎళ్లి ఎగ్‌ని మీట్ అయితది. ఎగ్ అనేది మన బాడీలో 24 అవర్సే లైవ్ ఉంటది కాబట్టి ఈ డిస్టెన్స్ నార్మల్‌గా ఇక్కడ పడే స్పెర్మ్‌ని ఇక్కడ ఏస్తాం కాబట్టి ఈ డిస్టెన్స్‌ని కట్ డౌన్ చేసినప్పుడు ఈ స్పెర్మ్ ఎళ్లి ఎగ్‌ని మీట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం బెటర్ ఉంటదన్నమాట. ఒక 10-15% ఎక్స్‌ట్రా ఛాన్స్ ఉంటది ప్రెగ్నెన్సీ రావటానికి. సో ఇట్లా ఎవరికైతే నేచురల్‌గా ట్రై చేస్తున్నా అవ్వకపోయినా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ లేకపోవటం వల్ల కొంతమందికి అయినా కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి ఐయుఐ హెల్ప్ అవుతదన్నమాట.